అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకా మిరప తోటకి కోయడానికి అయితే వచ్చినాం అనమాట. మిరపకాయలు దింపడానికి కూలోళ్ళు అయితే వెనక నుంచి అయితే వస్తారు అనమాట. నేను ముందు వచ్చిన చూద్దాం ఎట్లుందని అయితే ఇంకా స్కూటీ పైన తిప్పుతుండు మా హస్బెండ్. అయితే పిల్లలు కూడా వచ్చారనమాట ఈరోజు చూడడానికి. రోజు అడుగుతున్నారనమాట, మమ్మీ చూస్తామని. సో వంకాయ చేను వేసినప్పుడు ఫస్ట్లో తోలుకొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాము అని అంటే, సో ఇది కూడా మిరప తోట ఇంకా కొన్ని రోజులు అయితే అయిపోతుందని అయితే పిల్లల్ని అయితే తోలుకొచ్చినాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. రండి ఇక మిరప చెట్లు చూడండి, మిరపకాయలు అయినాయా చూడు. అయినాయా ఇది ఫ్రెండ్స్ మా మిరపకాయల తోట. మిరప చెట్లు, పచ్చగా పొలాలు, ఎండాకాలం. ఇప్పుడు వచ్చినాము మిరపకాయలు నింపుతాం ఈరోజు. మిరప చేనులో వీడియో పెట్టలేదని అయితే వీడియో తీస్తున్నాము. ఇది కొత్తిమీర జల్లిన మధ్యలో మొన్న వీక్కపోయిన అనమాట, చాలా ఉండే. మిరపకాయలు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వన్ వీక్ అయిన తెంపి ఇప్పుడు మళ్ళీ దింపడానికి అయితే వచ్చినాం అనమాట. ఇది చిక్కుడు తీగ, కొన్ని గాలికి అడ్డం పడ్డాయి. అయితే చాలా వీడియో తీద్దాం అనుకుంటా రోజు మంచిగా చెప్పుకుంటూ, కానీ సో నేను వీడియో తీసుకుంటుంటే పని కాదనమాట. అందుకోసమని అయితే అసలు ఇంకా వీడియో తీయడానికి టైం ఉండదు. ఎప్పుడైనా నేను ముందు వెళ్ళి రిలాక్స్ అయ్యే టైంలో ఇట్లా వీడియో తీస్తూ ఉంటాను అనమాట. సో ఇవి నేను తెంపుతున్న మునుము ఇదే. అయితే ఇంకా మిరపకాయలు ఇట్లయితే అయినాయి. దాని వీడియో తీస్తుంటే నవ్వుతుందనమాట. సో కొందరికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, వాళ్ళని అయితే నేనేమి ఇబ్బంది పెట్టా. సో వాళ్ళకి ఇష్టం ఉంటే మాత్రమే వీడియో తీస్తా. ఒకవేళ తీసినా కూడా మళ్ళీ ఎడిటింగ్ అయితే చేసి ఎడిట్లో అయితే తీసేస్తాను అనమాట. సో ఫైనల్గా మా మిరప చెట్లు అయితే ఇట్లున్నాయి. ఇది మూడోసారి అనమాట తెంపడము. సో దుర్గక్క అయితే మస్తు టైంపాస్ చేస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు అయినా మిరపకాయలు తెంపితే పిలుస్తుంటా. అయితే ఇట్లా మిరపకాయలు అయినాయి, చాలా మంచిగా అనిపించింది అనమాట చెట్లు అయితే. సో చాలా పచ్చగా ఉంది. ఈ ఎండాకాలంలో ఇట్లా పచ్చగా పొలంలో ఉంటే అంత ఎండేం అనిపించదు అనమాట, కొంచెం హాయిగా వస్తుంటుంది గాలి. సో ఇంకైతే ఇక్కడ తెంపుతున్నాం అనమాట. అయితే నేను తెంపినప్పుడు వీడియో తీయమని అంటే మధ్యలో ఆన్ చేయకుండా పట్టుకొని అట్లనే ఉన్నారు. సో అది రికార్డ్ కాలేదు. సో తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా ఇట్లయితే మా మిరప చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ ఎండాకాలంలో అయితే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఇంకా సో వాన పడితే కొంచెం మంచిగా అవుతుండే చెట్లు. సో కొన్ని వాటర్ అందక కూడా ఇట్లా అయినాయి అనమాట. ఇంకెక్కువ పొడుగా అవుతుండే ఇంకా మిరపకాయలు. ఈ ఎండలకి మనుషులే ఎండిపోయినట్టు అవుతారు. చెట్లు ఎండిపోవడంలో ఆశ్చర్యం అయితే లేదనమాట. అసలు ఎండలకి బయటికి వెళ్తలేరు ఎవ్వరు. కానీ ఇంకా కష్టం చేస్తే తప్ప డబ్బులు మాత్రం మన చేతిలో అస్సలు ఉండవు. ఎందుకంటే సో మన పిల్లలకి మనము సంతోషంగా చూసుకోవాలని అంటే మాత్రం ఏ కష్టమైనా సరే అస్సలు సిగ్గుపడకుండా చేసుకోవచ్చు. సో అందులో నేనైతే ఫస్ట్ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము. నేను క్యాబేజీ కర్రీ తెచ్చుకున్నా. సో సగం తిన్న తర్వాత వీడియో తీద్దామని గుర్తొచ్చింది. ఎండ చూడు ఎట్లా కొడుతుంది, దంచి కొడుతుంది, ఫుల్ ఎండ. ఇప్పుడు ఈడ అంటే సలువు ఉన్నది, నీళ్ళు వారినాయి కాబట్టి మనకు జర ఎండ అనిపిస్తలేదు. కొయ్యలేరటోడు అయితే చచ్చిపోతాడు ఎండలో. మిరపకాయలు తెంపేటప్పుడు కూడా వీడియో తీసుకోవాలి.
ఇక్కడైతే మిరపకాయలు అయితే తెంపుతున్నాను అనమాట. నేను ఒక అక్కకైతే వీడియో తీయమని చెప్పిన, సో తీస్తుంటాను. అయితే ఇంకా ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఈ వీడియోస్ తీసుకోవడానికి అస్సలు ఉండదనమాట. అయితే ఇప్పుడైతే అయిపోవాల్సి వచ్చింది. సో 2 డేస్ అయితే తెంపినాము. తర్వాత మా చేనులో చిక్కుడుకాయ, వంకాయలు ఇవి కూడా ఉన్నాయన్నమాట. అయితే కూరకైతే తీసుకుందామని అయితే తెంపుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఇంకా వీడియో తీసుకుంటూ తెంపుతా ఉన్నానమాట నేను. అయితే ఇది వేసి 1 మంత్ అయింది. అప్పుడే మంచిగా వచ్చినాయి అనమాట చెట్లు అయితే. సో నా చేత్తోనే వేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చిన్న చిన్న ఆనందాలు, ఈ చిన్న చిన్న వాటిలోనే ఆనందాలు అయితే వెతుక్కుంటా నేనైతే. అయితే ఇక ఇప్పుడు తీస్తున్నా చూడండి. అయితే ఇక్కడ వంకాయలు ఉన్నాయి అండ్ చిక్కుడుకాయ కూడా ఉందన్నమాట. అయితే నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే, మన చేనులో ఉన్న వంకాయలు ఎప్పుడు అంటే మన చేనులో ఉన్న కూరగాయలు మనం చేస్తే అసలు టేస్ట్ కావు, నువ్వు కొనుక్కొచ్చి చేస్తేనే టేస్ట్ అయితే ఎందుకో ఏమో. ఈత పండ్లు, చెట్టుకి ఈత పండ్లు ఉన్నాయి, పడుతున్నాయి ఒక్కొక్కటి. చూపిస్తుంది చూడండి. ఇది మా చెట్టే, పై ఉన్నాయి, తెంపుకుందాం అంటే కూడా గోల పై ఉంది గిరా చాలా పైన ఇక్కడ కింద చెట్టుకు తెంపుకోమంటే పైన ఉన్నాయన్నమాట, కింద చాలా పడుతున్నాయి. సో అందుకనే కిందివి అయితే ఏరుకున్నా. సో ఇవి చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ నాకు, సీజన్లో దొరికే ఫ్రూట్ అంటే. ఇక్కడ దొబ్బలేరా ఈ కాయలను? దొబ్బినాం, వాడు తీసుకుంటప్పుడు ఎట్లా తీసుకున్నాడు. యాదవతి యాదవతి ఏ స్పీడ్ తిరుగుతున్నాడు. హాయ్ చెప్పు దుర్గా. మేము వెళ్తుంటే చాలా నెమలీలు అయితే కనిపించినాయి అనమాట. అన్నీ ఒకే దగ్గర గుంపు కూడా ఉండే. సో మాది వ్యాన్స్ అప్పుడు కాగానే అటు ఒకటి ఇటు ఒకటి అయితే పారిపోయినాయి. అయితే అవి ఒంటరిగా ఎవ్వరు చూస్తలేరు నన్ను అన్నప్పుడు మాత్రమే అవి విప్పుతాయి అన్నమాట. సో అప్పటి వరకు అయితే అస్సలు నాట్యమే చేయయి. సో కొంచెం దూరం నుంచి చూసినా కానీ పారిపోతుంటాయి అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినాయి నెమలీలు చూసి.